వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి? రాబోయే మార్చి మంత్ మనకి ఫాల్గుణ మాసానికి అసోసియేట్ అయి ఉంటుందండి. మనకి మార్చి మంత్ బిగినింగ్ నుంచి ఫాల్గుణ మాసం కూడా బిగిన్ అయి ఉంటుంది. రెండు ముఖ్యమైన పండుగలు, ఒకటి హోలీ ఉంటుందండి. ఈ మంత్ ఎండ్ లో మనకి ఉగాది కూడా వచ్చేస్తుందండి. ఉగాదితో మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. రెండు రకాల కోయిన్సిడెన్స్ కలిసి ఉన్నాయండి. ఈ మాసంలో మనకి 12 రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి జ్యోతిష శాస్త్రం ఎందుకు ఉపయోగం, దీని ద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందాలి అనేది చాలా మందికి తెలవదండి. సో మహర్షులు మనకి ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చారంటే అండి, భూమి మీద ప్రతి మనిషి, పుట్టిన ప్రతి వ్యక్తి, అది ఏ కులం కానివ్వండి, ఏ మతం కానివ్వండి, ఏ కంట్రీ అయినా కానివ్వండి, 4 పనులు వాళ్ళు చేస్తారండి. ధర్మము, అర్థము, కామము, మోక్షం. నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా వీటికి సంబంధించి వేరే ఏమి రావు, అంతే, ఇంకేం ఉండదండి. సో అది బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు వస్తూ ఉంటుందండి. మనకి ఏం చెప్పారంటేనండి, మనం ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు ఈజీగా సాధించేస్తాం, కొన్నిసార్లు చాలా కష్టపడి సాధించేస్తూ ఉంటామండి. కొంతమంది చాలా తక్కువ టైంలో ఉన్నతంగా ఎదిగిపోతుంటారు, కొంతమంది ఎంత చేసినా అక్కడే ఉన్నట్లు ఉంటారనమాట. సో మనకి ఏం చెప్తారంటే, లైఫ్ అనేది చాలా బ్లిస్ఫుల్గా, ఆనందమయంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మహర్షులు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. దీని ద్వారా రాబోయే ఫ్యూచర్ మనకి ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది, ఎక్కడ ఫేవరబుల్, ఎక్కడ అన్ఫేవరబుల్ మనకు ముందుగానే తెలుస్తుంది. మనం ఏం చేయాలి, చాలా క్లవర్గా ఎక్కడెక్కడ మనకు ఫేవరబుల్గా ఉందో, మన ఎనర్జీ, టైం అంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడెక్కడ మనకు ప్రతికూలంగా ఉందో ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి. మనకి యాక్సిడెంట్లు జరిగిన, అవమానాలు ఏది జరిగినా ఈ అన్ఫేవరబుల్ కండిషన్లోనే, ఇది ఇక్కడ మనకు అన్ఫేవరబుల్గా ఉంది కాబట్టి ఆ విషయం జాగ్రత్తగా వదిలేయాలి. లేదు చెయ్యాలి అనుకుంటే కొంచెం ప్రికాషన్ తీసుకొని చేయాలండి. అలా ఈ శాస్త్రం మనకి యూజ్ అవుతుంది. ఇండికేషన్, ఒక దిక్సూచి. అందుకని జ్యోతి అంటే చీకట్లో డార్క్గా ఉంటుంది తర్వాత, కాబట్టి ఒక లైట్ మనకు పడితే ఒక కాంతి వస్తుందండి. సో అందుకని మన జ్యోతిష శాస్త్రం మన మహర్షులు ఇచ్చారు. ఇది మనకి ఒక గొప్ప సైన్స్ అనమాట. సైన్స్ బియాండ్ సైన్స్ అని నేను అంటూ ఉంటాను అనమాట. ఈ సైన్స్ ప్రకారం మనకి ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం, అందులో వేదిక జ్యోతిషం నేను చదివేది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం. సో మార్చి మంత్ కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి ఒక బ్రేక్ వస్తుందండి. వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ నుంచి ఒక బ్రేక్ వస్తుంది ఈ టైంలో. అట్లీస్ట్ 2 months మే వరకు వీళ్ళకి, అప్పటిదాకా వీళ్ళకి మనకి ఎల్లడ్స్ నడుస్తుంది. అయితే ఈ బాధల నుంచి కొంచెం టెంపరీ ఒక రిలీఫ్ వస్తుందండి. రెండోది ఏమంటే, మార్చి తర్వాత వీళ్ళకి ఏలినాడ్స్ని 3వ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. అంటే 80% ప్రాబ్లమ్స్లో నుంచి రిలీఫ్ వస్తుంది. ఏలినాడ్స్ని పడే ప్రాబ్లమ్స్ నుంచి కొత్తగా ఆదాయ మార్గాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పర్టికులర్ మంత్గా, మార్చి మంత్ కనుక చూసుకుంటే, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ధనం అంతే, ఇంకేం లేదు. ఈ ఒక్కటే సొల్యూషన్, ధనం ప్లస్ గొడవల నుంచి ఉపశమనం. ఓకే, ఇది 2 మాత్రమే వీళ్ళకి ఈ మంత్ అంత హైలైట్. వేరే ఉన్నాయి కానివ్వండి నెగిటివ్, బట్ అవి వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్లోకి రావు. అది వేరే టెక్నికల్గా కొన్ని ఆస్పెక్ట్ల వల్ల చూస్తే, ఫస్ట్ ఇందులో నక్షత్రాలు ఏమనే చూద్దాం. వీళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా మనకు కుంభరాశిలో ఉంటారు. సో పేరు బలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా, ఈ అక్షరాలు ఉన్న వాళ్ళంతా కూడా మనకు కుంభరాశి కింద వస్తారండి. మనకి చాలామంది కామన్గా పిలిచే పేర్లు అంతా ఇందులోనే ఉంటాయి. మనకి చూడండి, గాయత్రి కానివ్వండి, సీను కానివ్వండి, తర్వాత ఈ చాలా పేర్లు కామన్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళంతా కుంభరాశిలోనే ఉంటారండి. తర్వాత వీళ్ళకి మనకి గ్రహ సంచారం కనుక చూసుకుంటేనండి, వీళ్ళకి 2nd హౌస్లో ఎక్కువ 4 గ్రహాలు ఉన్నాయండి. సూర్యుడు వీళ్ళకి 2nd హౌస్లో వెళ్తున్నారు. వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది. బుధుడు, శుక్రుడు కూడా 2nd హౌస్లో మీనరాశిలో ఉన్నారు. కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి 5th హౌస్లో ఉన్నారండి. ఈ 5th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూస్తే, మన మహర్షులు 4 ముక్కల్లో సింపుల్గా చెప్పేస్తారు ఈ మంత్ అంతా ఎలా ఉండేది. ఏమంటారంటే, మార్చి 15th ముందు మార్చి 14 స్థాన నాశనం, అంటే కెరీర్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఎలా ఉంటుందంటే, ధనము, శ్రియం, విత్త సిద్ధిం, అన్ని మనీ రిలేటెడ్. విత్త సిద్ధిం అంటే అప్పటిదాకా వాళ్ళు ఏదైనా కనుక ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనం అంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువ. శ్రియం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ గెయిన్, అంటే వాళ్ళు ఎక్కడైనా కొత్త ప్రాజెక్ట్స్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడానికి ఫైనాన్షియల్ గెయిన్ శ్రియం అని చెప్తారనమాట. ఆల్రెడీ పాత దానికి ఉన్న డబ్బులు కొత్తగా రావడానికి విత్త సిద్ధిం అంటారు. ధనం అంటే ధన ప్రవాహం, అంటే వీళ్ళు కొత్తగా చేసిన బిజినెస్ నుంచి లాభము, ఆల్రెడీ ఉన్న వాటిలో నుంచి లాభము, ప్లస్ ఓవరాల్గా ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇవి మనకి ఇంతే కాకుండా గురువు వల్ల వీళ్ళకి
నాలుగో ఇంట్లో ఉండటం వల్ల బంధు క్లేశం అని చెప్తారు. అంటే బంధువుల ద్వారా వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఏమవుతుందండి, కుజుని వల్ల విపరీత వేద ఉండటం వల్ల కుజుడికి గురుడు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం తీసుకొస్తున్నాడండి. సో ఇది కూడా నేను అదే వాళ్ళకి ఇప్పుడు దాకా కొడుతున్న కొంచెం ప్రాబ్లమ్స్లోంచి ఒక రిలీఫ్ లాగా వచ్చే మంత్ అండి ఈ మంత్. సో మార్చి మంత్ మనకి సూర్యుడు సెకండ్ హౌస్లో ఉండటం వల్ల ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్. ధన ప్రభావం అయితే బాగుంటుంది. అయితే కొన్ని విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం అంటే ఫస్ట్ క్వారల్స్ తగువులో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకేం చెప్తారంటే వీళ్ళకి గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి, అయితే వీళ్ళు సరిగా లేకపోతే స్వయం కృతాపరాధం, వీళ్ళంతా వీళ్ళు మిస్టేక్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే మన మహర్షుల సంస్కృతిలో ఏం చేస్తారంటే హీనత్వం, దుష్ట సంసర్గో, ఇది చాలా ఇంపార్టెంట్. దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవెద, నిష్ఫలం కృషి వాణిజ్య వెత్తరాశిగతో రవి అని చెప్తారు. అంటే వీళ్ళు హీన బుద్ధి అంటే ఏమని చెప్తారు, నీచ బుద్ధి కలిగి ఉంటారు ఈ టైంలో. అంటే సంథింగ్ ఎవరు చూస్తున్నారులే, ఏం చేస్తున్నారులే అని చెప్పేసి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వీళ్ళకి ఏం నాడు శనిలో ఉన్నారు. శని మీరు చెడు చేసి ఇమీడియట్లీ చెడు చేసేస్తాడు. మీ శని మీకు మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే మంచి చేస్తాడు. ఓకే, మీరు ఏది ఇస్తే అదే ఇస్తాడు. ఓకే, అందుకని ఎవరు చూడటం లేదు, ఇప్పటిదాకా చాలా అలసిపోయాము, కొంచెం మనం స్మార్ట్ వర్క్ చేసేసుకున్నాము అనుకుంటే అది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ పడిపోతుంది. అందుకని హీనత. రెండు, దుష్ట సంసర్గం, వీళ్ళు దుస్తులతో సమాసం పెడతారు. ఓకే, అది మీ చాయిస్. ఓకే, అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ప్లానెట్స్ మీకు అనుకూలంగా ఉన్నాయి, బట్ మీ కంట్రోల్లో మీరు ఉండాలి. అది లేకపోతే అందుకని చెప్పేసి దుష్ట సంసర్గం, రాంగ్ చాయిసెస్ చేయొద్దంటారు. కరెక్ట్, బాగా చెప్పారు. సో దుష్టులతో సమాసం పడే అవకాశం ఎక్కువ ఉంది. మనస్తాపానికి గురైపోతారు. అంతేకాకుండా శిరోవెద, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కనుక పని చేస్తే కృషి, ఓకే, తర్వాత వ్యాపారం లాంటివి కనుక చేస్తే అందులో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్త ఏదైనా ఎక్స్పెరిమెంట్ లాగా చేయొద్దు. ఉన్న బిజినెస్ని చక్కగా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాకుండా వీళ్ళకి ఇతరుల చేత మోసగించబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, సో అందుకని మీరు దుష్టుల దగ్గరికి వెళ్తే దుష్ట పని చేస్తారు. మీరు స్మార్ట్ వర్క్ ఉంటే అదే స్మార్ట్ వర్క్ చేస్తారు బ్యాక్. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం. బట్ ఇదేమంటే వీళ్ళే బై మిస్టేక్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సో స్వయంకృత అపరాధం ఎక్కువగా ఉంది కాబట్టి ముందే తెలుసుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా, ఏది పడితే అది చేయకుండా. శని మహాత్ముడు మిమ్మల్ని చాలా కేర్ఫుల్గా నెత్తి మీద కూర్చొని చూస్తున్నాడు. బయట అక్కడ నెత్తి మీద కూర్చున్నారు కాబట్టి తప్పించుకోవడానికి అవకాశమే లేదంటే ఇమీడియట్గా షార్ట్ పడిపోతుంది. తర్వాత వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి మనకి ఏం చెప్తారంటే వీళ్ళు కూడా మిక్స్డ్ రిజల్ట్ అండి. ఎక్కువగా అకాలంగా భోజనం చేయటం, పాప పనులు చేయటం, శత్రు బాధ, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. బట్ ఇది బోత్ ఆర్ రిలేటెడ్. మీకు సూర్యుడు ఏదైతే పని చేస్తున్నాడో అదే కూడా వీళ్ళకి కుజుడు చేస్తున్నారు. దేహ జాడ్యం అంటే శరీరంలో కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం, కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకపోవటం, దురితం కర్మ లాభచ్చ, ఏదైనా కనుక పని చేస్తే అందులో ఎక్కువగా లాభం ఉండదు. ఇవన్నీ కుజుడు వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఎక్కువగా తీసుకొని వస్తున్నారండి. బట్ వీళ్ళకి ఓవర్ ఎక్స్పెండిచర్, వృధా ఖర్చులు పెట్టే అవకాశం చాలా ఉంది. ఇంపల్సివ్ బయింగ్ అంటారు. అవసరం ఉండదు, ఏ టక్కన కొనేస్తాం. అందుకని లేదంటే ఒకసారి మన ఫ్రెండ్స్ ఎవరో తీసుకుంటారో, అవసరం అయిపోయిన వాళ్ళ ప్రెషర్తో మనం తీసుకుంటాం. ఈ రెండు విషయాలు కూడా అగైన్ ఇది మీ ఓన్ చాయిస్. ఇది గ్రహాలు చేసేది ఏం లేదండి. మీ యొక్క ఇంట్యూషన్ మీరు కరెక్ట్గా ప్రాపర్గా పెట్టుకోవాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి మంచి యోగ్యతను ఇస్తున్నారండి. టయానికి మంచి ఫుడ్ తింటాం, తర్వాత అందరితో చక్కగా కలిసి ఉండటం, ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇందులో ఏమని చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపో యశస్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయగే భృగు అని చెప్తారనమాట. రెండో ఇంట్లో కనుక భృగు అంటే కుటుంబ సౌఖ్యం, ఫ్యామిలీతో చక్కగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది. స్త్రీ సల్లాపం యశస్కరం అంటే జెంట్స్ అయితే లేడీస్తో చక్కగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే లేడీస్ అయితే జెంట్స్తో చాలా చక్కగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, బయట కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న అన్యోన్యత కానివ్వండి, ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత అంతేకాకుండా దేహ సౌఖ్యం, ఫిజికల్గా చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ధనలాభం కూడా చూపిస్తుంది. ధనం రాకుండా అయితే ఏమీ లేదండి వేరియస్ ప్లానెట్స్ వల్ల. ఒక రకంగా మరి ఇది చూస్తే ప్లానెట్స్ బాగున్నాయి, బట్ వీళ్ళు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ ఓన్ థాట్స్, మైండ్స్ కొంచెం నెగిటివ్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉందండి మార్చి నెలలో? వీళ్ళకి నక్షత్రం ప్రకారం సూర్యుడి వల్ల వీళ్ళకి ఐశ్వర్యం, కుజుని వల్ల జయము, ఓకే, బుధుని వల్ల ధనలాభము సంపదలు, తర్వాత శుక్రుని వల్ల ధనము, మృష్టాన్న భోజనము ఇంకేమి లేదు చెప్పడానికి. ఒక ధనిష్ట వాళ్ళకి మాత్రం కొంచెం ధనం వచ్చి
పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎట్లా వస్తుందో అట్లా పోతుంది. బట్ మిగతా అంతా ఏమీ లేదండి. ఒక పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం హెల్త్ బ్లడ్ లో చేంజెస్ వచ్చి కొంచెం ఏమంటారు, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడాను వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఇలా బ్లడ్ లో కొంచెం చేంజెస్ రావడం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధనిష్ట శతభిష నక్షత్రం వాళ్ళు గ్యాస్ట్రైటిస్ వచ్చి తద్వారా చెస్ట్ పట్టినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం ప్రికాషన్స్గా ముందుగానే ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినకుండా కొంచెం జాగింగ్ చేస్తూ, వాళ్ళకి ఆల్రెడీ పాతలో ఉంటారు కదండి, డీవియేట్ అవ్వకుండా చక్కగా చేస్తే బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, సూక్ష్మంగా చెప్పాలంటే, వాళ్ళు ఇప్పటిదాకా పడుతున్న బాధ నుంచి ఈ మంత్ వచ్చే 2 మంత్స్లకి కొంచెం చాలా రిలీఫ్ వస్తుందండి. వా, సో అంతా బాగానే ఉంది. అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? వీళ్ళు రెమెడీస్ పాటించడానికి ఏమీ లేదండి. వీళ్ళు కుంభరాశి కాబట్టి వీళ్ళైతే కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ ఖచ్చితంగా అందరూ ఈ రాశి చూసిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే అది నేనేం టికెట్లు అమ్మట్లేదు అట కుంభకోణం టెంపుల్కి. వాళ్ళ ఉన్నతికి ఏది చేస్తే ఎదుగుతారు అనేది. అంటే ఈ రోజుల్లో ట్రావెల్స్ చేయడం పెద్ద కష్టమేం కాదంటే, అన్ని చోట్ల ట్రైన్స్ ఉన్నాయి, చాలా మంది వెళ్తున్నారు కూడా, కానీ అక్కడ దర్శనం చేసుకోవాలని తెలియకపోవచ్చు. అందుకని కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్, అందులోనూ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళే ఒక బస్సులు కూడా పెట్టారండి. కొంతమంది ఏమనుకుంటారని, మా మిసెస్ కూడా కొనుక్కుంది, కుంభకోణ టెంపుల్స్ అంటే నవగ్రహాలు ఒకే చోట కూడా ఉంటాయి కదా, మన ఊళ్ళో కూడా ఉంటాయి, అక్కడికి ఎందుకు పోవాలన్నట్లు ఒక ఫీలింగ్ అనమాట. నేను చెప్పి అలా ఉండేది కాదు. ఒకటి 20 కిలోమీటర్లు, ఒకటి 30 కిలోమీటర్లు అలా మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. అవన్నీ చూడటానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం పడుతుంది. అందుకని ఆ దేవస్థానం వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ కొన్ని బస్సులు కూడా అరేంజ్ చేశారు కుంభకోణం నుంచి. వాళ్ళు మార్నింగ్ 5:30 తీసుకెళ్ళిపోయి సాయంత్రం 10-10:30 వాపస్ తీసుకొస్తారు. అది ఫస్ట్ విజిట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. సపరేట్గా ఈ నవగ్రహ టెంపుల్లోనే ఒక టెంపుల్ ఏంటంటే శనికి సంబంధించిన తిరునల్లారు టెంపుల్. ఈ టెంపుల్ వాళ్ళది లాస్ట్ అనమాట డెస్టినేషన్. అక్కడ లాస్ట్లో దిగేసి నైట్ ఆడ స్టే చేసి, అక్కడ ఉదయాన్నే అక్కడ మనకి కొలన్ అంటారు కదండి, పాండ్, ఆ పాండ్లో అక్కడ నల్లకోపం అని ఉంటుంది, అక్కడ స్నానం చేసి శుభ్రంగా దర్బారేశ్వరుని శివుడు అనమాట, అక్కడ ఆయన దర్శనం చేసుకొని, అమ్మవారిని దర్శనం చేసుకొని, అక్కడ శని ఉంటారండి, శని మూర్తికి తైలాభిషేకం చేస్తే వీళ్ళ కుంభరాశి వాళ్ళకి ఈలనాటి శని ఉంది కాబట్టి అండి, అందులోనూ ఈ మార్చి తర్వాత వీళ్ళకి 3rd స్టేజ్లోకి వెళ్తున్నారండి. 3rd స్టేజ్లో అంత ఇబ్బంది పెట్టరు. సో కొత్త అవకాశాలు రావాలని చెప్పేసి ఈ ఉద్దేశం చేస్తే, ఆ తర్వాత మే నుంచి వీళ్ళకి ఇంకా గురువు కూడా చాలా యోగ్యత ఇస్తున్నాడండి. చాలా అంటే ఈలనాటి శనిలో ఉన్నా కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఈ ఇంప్రూవ్మెంట్ వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ద బిగ్గెస్ట్ రెమెడీ మనం చెప్పుకునే కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అంత దూరం మేము వెళ్ళామనుకునే వాళ్ళు కొంచెం హోమాలు అవి కనుక చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి మన్యు పాశుపత హోమం ఇది కనుక చేయించుకుంటే హాఫ్ డేనే ఉంటుందండి. చక్కగా చేయించుకుంటే ఇన్స్టంట్గా రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ బాడీ బాధల నుంచి. రైట్. సో కుంభరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉంటుందో తెలియజేశారు సురేష్ బాబు గారు. ధన్యవాదాలు.